సార్ అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరు, విభేదాలు అని ఒక అపప్రద ఉండేది సార్. అంటే ఢిల్లీ జర్నలిస్ట్‌గా నేను కూడా చాలా దగ్గర నుంచి కాంగ్రెస్‌ని, కాంగ్రెస్ నేతల్ని చూడడం అనేది జరిగింది. కానీ తెలంగాణ ఎలక్షన్స్‌కొచ్చేసరికి మీరు సీనియర్‌లందరూ ఏకతాటి మీదికి వచ్చారు. మిమ్మల్ని నడిపించిన ఫోర్స్ ఏంటి సార్? సీ కాంగ్రెస్ పార్టీ ఆలోచననే మా సిద్ధాంతమే మనల్ని కలిపి నడిపిస్తుంది. గతంలో కూడా ఎప్పుడు మీరు అనుకున్నట్టుగా అందరూ రకరకాల గ్రూపులు ఉన్నాయి, మాట్లాడుకుంటూ అట్లా చేస్తారు ఇట్లా చేస్తారంటే గ్రూపులు అనేది మీరు గ్రూపులుగా చూస్తూ ఉన్నారు. నేను గ్రూపులుగా చూడలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఒక్కొక్క అంశం మీద ఒక అభిప్రాయం. ఉదాహరణకి ఢిల్లీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకి ఒక ఒక అంశం మీద ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతం నుంచి నాలాంటి వాడు వచ్చిందనుకో ఆ అంశం మీద నా అభిప్రాయం భిన్నంగా ఉంటుంది. ఒక పేదరికంలో ఉన్నవాడి గురించి, కూలి చేసుకునే బాధపడే గురించి, లేకపోతే ఇంకా రకరకాల శ్రామిక వృత్తులు పని చేసుకునేటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు నా ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఢిల్లీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ ఆలోచన, లేకపోతే ఇంకో రకంగా పెరిగినటువంటి వాళ్ళు ఇంకో రకంగా ఉంటుంది. సో వాళ్ళ ఆలోచన వాళ్ళు వ్యక్తపరుస్తారు, నా ఆలోచన నేను వ్యక్తపరుస్తాను. ఇద్దరు ఆలోచనలు వ్యక్తపరిచినంత మాత్రం వాళ్ళిద్దరు శత్రువులు లేకపోతే రెండు గ్రూపులుగా ఉన్నారు కరెక్ట్ కాదు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళకున్న అవగాహన మేరకు వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళకు ఉన్న అవగాహన మేరకు వీళ్ళు మాట్లాడతారు. ఈ రెండు ఇటువంటి అనేక మంది అభిప్రాయాలు తీసుకొని వాటిల్లోంచి సరైన అభిప్రాయం ఏది ఉంటుందో ఏకాభిప్రాయంగా మార్చి దాన్ని అమలు చేయటం ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. దాన్ని చాలామంది గ్రూపులు ఉన్నాయి, అటు రకరకాలుగా ఉన్నాయని మాట్లాడుతున్నారు కరెక్ట్గా. సార్ అసలు ఎలక్షన్స్ జరిగి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత సీఎం, గిరిజన సీఎం అనేది బాగా వినిపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అంటే చివరి వరకు కూడా మీ పేరు సీఎం రేస్లో వినిపించింది. ఏంటి సార్ మరి డిప్యూటీకి మీరు ఎందుకు పరిమితం అయ్యారు? దీంతో సంతృప్తిగా ఉన్నారా? నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలో సుశిక్షితమైన కార్యకర్తగా సైనికుడు అంటూ నాకు పార్టీ పరంగా ఏ బాధ్యత చెప్పినా ఆ బాధ్యత నిర్వర్తించడం, నేను ఆ పాత్ర పోషించాను, నేను ఎప్పుడు సిద్ధమని చెప్పుకుంటూ వచ్చాను. సో ఐ డూ దట్ జాబ్. సార్ ఖమ్మం జిల్లాకే 3 మంత్రి పదవులు వచ్చాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు. అసలు అంటే ఖమ్మం ప్రజలు అందరికీ ఇంత పట్టం కట్టడమే దీనికి ఇదా, లేకపోతే నేను కూడా ఖమ్మంకి చెందిన ఒక జర్నలిస్ట్ని, ఖమ్మంలో ఇంకేమైనా ఉందా సార్? అక్కడ 3 మంత్రి పదవులు ఒక జిల్లా కంటే మామూలు విషయం కాదు. దీని వెనక ఉన్న రీజన్ ఏమని మీరు అంటారు? అదృష్టంగా భావించాలి ఖమ్మం ప్రజలంతా. ఖమ్మం ప్రజలు కూడా తీర్పు అద్భుతంగా ఇచ్చారు కదా. ఖమ్మం జిల్లాకు సంబంధించి 5కి 5 సీట్లు గెలిపించారు. పాత ఉమ్మడి జిల్లాలో 10 ఉంటే 9 గెలిపించారు. ఆ ఒకటి కూడా ఏదో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది పోయింది, లేకపోతే అది కూడా గెలిపించారు. సో దాదాపు భారీ మెజార్టీ అది ఆ గెలుపు కూడా. ఖమ్మం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఖమ్మం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పేటువంటి స్పష్టమైన సంకేతాలు ఆనాటి నా పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా భారీగా ఏర్పాటు చేసి రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక స్పష్టత ఇచ్చాం. దాంట్లోనే చాలామంది నాయకులు కూడా ఆ సభని, ఆ జనాన్ని, వస్తున్న మార్పులు చూసి చాలామంది పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.